ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియజేస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదివితే కనుక, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే లోక రక్షకుడిగా ఉండటానికి పంపబడ్డాడు. ఎందుకు లోక రక్షకుడిగా ఉండటానికి పంపబడ్డాడంటే, అపోస్తలుడైనటువంటి యోహాను 5 పుస్తకాలను ఏం చేశాడంటే రాశాడు. యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. రాస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తును యోహాను పరిచయం చేస్తూ ఏమన్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తు ఎందుకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడంటే, ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోక రక్షకుడుగా ఉండటానికి. అంటే యేసుక్రీస్తు ఎవరంటే లోకాన్ని రక్షించేటువంటి వాడు, లోకములో ఉన్నటువంటి మానవాళిని రక్షించేటువంటి వాడు, లోకములో ఉన్న మానవాళికి కావలసిన ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను ఏం చేసేవాడంటే అనుగ్రహించేటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, నిన్ను రక్షించేవాడు, నీ ఆత్మను రక్షించేవాడు, నీతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించే రక్షకుడుగా ఉండటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా ప్రత్యక్షమయ్యాడని గ్రహించి విశ్వాసములో ముందడుగు వేయి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.